ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా దౌర్జన్యం చేస్తారు? ఒకవైపు వ్యవస్థీకృతమైన దోపిడీ చేస్తున్నారు, మరొక వైపు ముఖ్యమంత్రి కుటుంబం ఆయన సోదరుల పేరుతో ఏ విధంగా దౌర్జన్యం జరుగుతున్నది. డైరెక్ట్ సాక్షాత్తు పోలీసులే మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి బెదిరించి దొంగ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించుకొని వాళ్ళని భూమి మా పేరు మీద రిజిస్టర్ చేయాలంటూ బెదిరిస్తున్న పరిస్థితులని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? మేడం, పాలిటిక్స్ ఎప్పుడైనా పొలిటికల్ సైన్స్ అంటారు, అంటే రాజనీతి శాస్త్రం. సో రాజనీతి శాస్త్రంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎదగలే. ఒక రియాల్టర్ వచ్చిండు ఆయన రాజకీయాలు. ఆయన ఒరిజినల్గా రాజకీయాలు నేర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలని రాలేదు స్పష్టంగా. కాబట్టి రియాల్టర్ రూపంలో వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేటే చేస్తున్నాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తుంది కాబట్టి కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సంబంధించిన అన్నదమ్ములు మొత్తం వచ్చి 4th సీట్ అని 4,000, 5,000, 10,000 ఎకరాలు ఈరోజు కబ్జా చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటున్నంటే రేవంత్ రెడ్డి అంటే మనిషి మేడం సైకలాజికల్గా తను ఏం ఆలోచిస్తాడో బై డిఫాల్ట్ ఆయనకు తెలియకుండా నోట్ల ద్వారా అదే వస్తుంది. సో దొంగ అయితే దొంగ ఆలోచనలు వస్తాయి, మంచోడైతే మంచిగానే మాట్లాడతారు. అందుగురించి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఒక మీటింగ్లో ఏం చెప్పాడు, ఉద్యోగ సంఘాలకు ఒక సూచన చేస్తూ మనల్ని దొంగలాగా చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, నిన్నే చూస్తున్నారు దొంగలాగా. ఢిల్లీకి పోతే ఎవరైనా చూడగానే వీడు చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిందని చూస్తున్నారు. ఎవరు చూస్తారు? తెలంగాణ ప్రజలంటే ఉద్యమాల కేంద్రము, ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ సమాజం అంటే. ప్రపంచంలో ఎక్కడ లేని చైతన్యవంత ప్రాంతం తెలంగాణ సమాజంగా చూస్తారు. కానీ నిన్ను మాత్రమే చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చింది రేవంత్ రెడ్డి అని చూస్తున్నారు. ఎందుకంటే అట్లాంటి మాటలు ఎవరికి వస్తాయి? ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో ఆ ప్రాక్టీస్ చేసే వ్యక్తికి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలనే నోట్ల నుంచి బయటకు వస్తాయి. ఈరోజు రేవంత్ రెడ్డి అట్లాంటి ఆలోచనలు చేస్తున్నాడు, అట్లాంటి ప్రాక్టీస్ చేసి వచ్చింది కాబట్టి ఈరోజు అట్లా మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం అవమానపరిచింది కదా అట్లా మాట్లాడి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కేసులు లేకుండా సూట్ కేసులు పెట్టుకుంటూ సూట్ కేసులతోనే ఢిల్లీకి పంచుకుంటూ ఆ ఢిల్లీకి పంపాలి కాబట్టి అన్ని ట్యాక్సులు. హైడ్రా ఎవరి కోసం తెచ్చినావు? ఎవరిని బెదిరించడానికి తెచ్చినావు? జస్ట్ పేదోడి మీద దాడి చేసి పెద్దోడి దగ్గర పైసలు వసూలు చేసినావు. నువ్వు లూటీ చేసినావు. నువ్వు ఒక రౌడీ షెటర్ లాగా బిహేవ్ చేసినావు. కాబట్టి ఈరోజు ఆ ఎన్కన్వెన్షన్ చేసినాం. ఎన్కన్వెన్షన్ ఏమైంది? ఈరోజు పెద్ద పెద్ద బడా బిల్డర్లంతా ఏమైపోయినారు? ఎవరిని కూలగొట్టలే. పేదొంది మాత్రం కూలగొట్టావు. పేదొంది కూలగొట్టుకుంటూ పెద్దోని భయపెట్టించి పైసలు వసూలు చేసినావు. అదే ఆర్ఆర్ ట్యాక్సీ. ఆ ట్యాక్సీ వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపుతున్నావు. మరి ఏ పెద్దోడిని కూలగొట్టలే? ఎన్ని చెరువులు కాపాడినావు? ఎంత లేఅవుట్ నువ్వు గవర్నమెంట్ తీసుకొచ్చినావు చెప్పమను. ఆయన పెద్ద ప్రపంచ మేధావి సత్యాగ్రహంకి వచ్చిన రంగనాథ్ గారు చెప్పాలి ఇప్పుడు ఎన్ని ఎకరాలు కాపాడినా నేను అని చెప్పాలి. ముఖ్యమంత్రి చెప్పలే. ఈరోజు ఇప్పటివరకు చెప్పలేదు. చెప్పలేదు అంటే బెదిరించి భయపెట్టి రౌడీయిజం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి పైసలు వసూలు చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. దానికే లీగల్గా ఈరోజు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నాడు. ఈ లీగల్గా వసూలు చేసిన ఇల్లీగల్గా వసూలు చేసిన పైసలన్నీ ఢిల్లీకి పంపిస్తున్నాడు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే అక్కడ గురువు గారు ఉన్నారు. గురువు గారు అక్కడ కదిలితే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుంది. మోడీ పడిపోతాడు. మోడీ పడిపోతే ఆగమైపోతుంది. కాబట్టి మోడీ, రేవంత్ రెడ్డి, గురువు గారు చంద్రబాబు నాయుడు ఈ ట్రయాంగిల్ పరిపాలన జరుగుతుంది. ఈ ట్రయాంగిల్ పరిపాలన ఎవరు? ఆడ టీడీపీ పార్టీ బీజేపీతో ఉన్నది, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో ఉన్నాడు అనేది ఓపెన్ సీక్రెట్గా. అందుగురించే కాళేశ్వరం నీళ్ళు ఎత్తుకపోతుంటే ఇప్పటి వరకు 8 మంది ఎంపీలు మాట్లాడలే, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు మాట్లాడలే, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు నాయన? మీరు మాట్లాడలేరా? మన నీళ్ళు ఎత్తుకపోతున్నారు కదా. కరీంనగర్ నుంచి అయినా బండి సంజయ్ ఎంపీ మాట్లాడలేదు. నేను కూల్చేస్తా, నేను కాల్ చేస్తా, నేను పూర్తి చేస్తా అంటాడు కదా. మొన్న పోయి సరస్వతి పురుషరాలకు స్నానం చేసి వచ్చినావు కదా, ఆ నీళ్ళు ఎట్లొచ్చినాయి నాయన? జమీలుద్దీన్ గారు అంటే అల్టిమేట్గా ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలను బలి పెడుతున్నారు. అన్ని వర్గాల వాళ్ళని బలి పెడుతున్నారు, అన్ని విధాలుగా బలి పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రైతుల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాజెక్ట్స్ వీటన్నిటికి సంబంధించి మనం చర్చించినాం. సో అల్టిమేట్గా ఎవరు నష్టపోతున్నారు? ప్రతి చర్య వెనక కూడా ఏపీకి ప్రయోజనం చేకూరడం అనేది అల్టిమేట్గా ప్రధానంగా కనిపిస్తుంది. ధాన్యం కొనగట్లేదు, రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు కంటిన్యూస్గా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి చర్యలు తీసుకునే ఉద్దేశం కూడా కనిపించట్లేదు. ఇక్కడ దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఎందుకనంటే వాళ్ళకి తెలంగాణతోని పేగుబంధం లేదు. ఇవాళ ఉన్న పరిపాలకులకు పేగుబంధం లేదు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో నేను కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది. అసలు ఏంటిదే రేపు మళ్ళీ మీరు ఓట్లకు వస్తారు కదా, మరి పరిస్థితి ఏంది అని అంటే కొంతమంది అయితే ఇక మళ్ళీ మేము గెలవమన్నా మాకు అర్థమైంది అని చెప్పారు. ఇంకా కొంతమందికి ఉన్న ఆశ ఏంది అని అంటే రేపు డీలిమిటేషన్ జరుగుతుంది 2026 తర్వాత. ఈ సీట్లు ఇట్లా ఉండయి, ఈ రిజర్వేషన్లు ఇట్లా ఉండయి, ఈ రిజర్వేషన్లు మారుతాయి, సీట్లు పెరుగుతాయి కాబట్టి మేము మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మా కరీంనగర్ పక్కకు ఒక కాన్స్టిట్యున్సీ
విపరీతమైన అక్కడ కరప్షన్ జరుగుతూ ఉన్నది. ఆయన అయితే పోలీస్ ఆఫీసర్లను పంపించి కూడా వసూళ్లకు పాల్పడుతుందని ఆయన మీద ఆరోపణ ఉన్నది. వారి గురించి తెలుసుకుంటే ఏంటిది అంటే రేపు డీలిమిటేషన్లో ఈ రిజర్వేషన్ పోతుంది. నేను ఎక్కడనో ఔటర్ రింగ్ రోడ్ లోపల పోయి అక్కడ ఏదైనా రిజర్వేషన్ అనుకూలిస్తే అక్కడ నేను చేసుకుంటా, ఇక్కడైతే నేను మళ్ళీ ఎలక్షన్లో పెట్టడానికి నాకు డబ్బు కావాలి కదా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా తన దగ్గర ఉన్న వ్యక్తుల దగ్గర చెప్పుకుంటా ఉన్నాడు. వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలకు ఆ ధైర్యం. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఏంటిది అని అంటే నా గురువు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి ఉన్నాయి, నాకు బడే భయ్ ఉన్నాడు. అన్నగారు చెప్పినట్టు ఇది ముక్కోణపు ప్రేమ కథా చిత్రం నడుస్తున్నది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీళ్ళది. ఇందులో నాకు కావాల్సిన పెట్టుబడి కావాలి. రేపు నేను ఫ్యూచర్లో నన్ను కాంగ్రెస్ తీసేస్తే, ఇప్పుడు ఎట్లనైతే రాహుల్ గాంధీ ఇలా అపాయింట్మెంట్ ఇస్తలేడో రేపు పేమెంట్ బంద్ అయినాడు ముఖ్యమంత్రి కుర్చీ కూడా బిక్తే నేను ఒక సొంతంగా పార్టీ పెట్టుకోవాలి, నడుపుకోవాలి అని అంటే నాకు డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. ఎంతకు దిగజారి వసూలు చేస్తూ ఉన్నారంటే నిన్న ఇవాళ ఒక వార్త వచ్చింది. నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి తల్లి ఇద్దరు కొడుకులు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని, మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి చంపుతామని బెదిరించి మాత్రం సంతకాలు తీసుకున్నారు, మాకు 3 ఎకరాల భూమి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి. అంటే ఇంత దిగజారు. అది ఎక్కడో వేరే దగ్గర కాదు, వాళ్ళ సొంత జిల్లాలో నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఆ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి ఉందంటే ధైర్యంగా బతకాల్సిన వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితికి నువ్వు తీసుకొని వచ్చినావు అంటే నీ వసూళ్ల పరిస్థితి ఏంది అన్నది అర్థమవుతా ఉన్నది. దీంతో పాటు వాళ్ళు వసూలు చేసుకోవడమే కాకుండా వీళ్ళ వసూలు చేయబట్టి ఇలా తెలంగాణకు నష్టం జరుగుతుందని, అన్యాయం జరుగుతున్నది. ప్రాజెక్టులు తరలిపోతున్నాయి, కొత్తగా పెట్టుబడులు వస్తలేవు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు వేరే దగ్గరికి వెళ్ళిపోయే ఆలోచనతో ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, కన్స్ట్రక్షన్ పడిపోయింది, బిల్డర్స్ ఎవ్వరు కూడా కన్స్ట్రక్షన్ చేస్తలేరు, ఈ కమిషన్లు ఇవ్వలేమని చెప్పి. ఈ ఇంపాక్ట్ అంతా కూడా అల్టిమేట్గా తెలంగాణ ప్రజల మీద పడుతున్నది. నాకు అప్పు పుట్టలేదని ముఖ్యమంత్రి చెప్పుడు కాదు, కామన్ మ్యాన్కి ఇలా అప్పు పుట్టని పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది. తెలంగాణ అంతా కూడా మళ్ళీ పురోగమన దిశలో పోవాల్సిన తెలంగాణ తిరోగమన దిశలో పోతున్నది. కాబట్టి దీని మీద తెలంగాణ సమాజం మూకుమ్మడిగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటున్నాను.